హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ మెంతాకు పప్పు. అయితే మనం పప్పులు అప్పుడప్పుడు వండుకుంటాం కదా, అలా కాకుండా ఇలా మెంతాకుతో కనుక చేసుకుంటే పప్పు కర్రీ కూడా రుచిగా ఉంటుంది. మనం ఏ పప్పులో అయినా కూడా ఈ మెంతాకును వేసి వండుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి మెంతాకును మీరు అన్ని కర్రీస్లోకి వాడుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులను యాడ్ చేయాలి. 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు, 1 ఎండుమిర్చి, 1 పెద్ద సైజు కట్ చేసుకున్న ఆనియన్, ఒక 2 కట్ చేసుకున్న మిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేగనివ్వాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఇప్పుడు ఇందులో మెంతి ఆకుని వేయాలి. పెద్ద సైజు మెంతి కట్టను తీసుకొని కడిగి సన్నగా తురిమి ఇందులో వేయాలి. ఇప్పుడు ఇందులోనే ఒక టీ గ్లాస్తో మైసూర్ పప్పును తీసుకొని ఒక 2-3 సార్లు కడిగి ఇందులో వేయాలి. మనం దీన్ని పెసరపప్పుతో కాకుండా మైసూర్ పప్పుతో చేస్తున్నాం. కర్రీ కూడా రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. 1 నిమిషం పాటు దీన్ని కలుపుతూ ఉండాలి. అయితే ఎర్రపప్పుతో చేసినప్పుడు మిర్చి అనేది తక్కువ వాడండి. కారం అనేది ఎక్కువ వాడితే మీకు కర్రీ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. చూడ్డానికి కూడా పిల్లలు ఇష్టపడి తింటారు. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేయాలి. పప్పుకు సరిపడినన్ని వాటర్ని యాడ్ చేయండి. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. దీన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పప్పు సగం ఉడికిపోతుంది. పప్పు పూర్తిగా ఉడకకముందు టమాటా అనేది వేస్తే అంతగా ఉడకదు. సగం ఉడికిపోయిన తర్వాత టమాటా వేయండి. ఒక 3 టమాటాలను కట్ చేసి వేయాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసి కలుపుకోవాలి. దీన్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. పప్పు పూర్తిగా ఉడకలేదు కాబట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. పప్పు పూర్తిగా ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. పప్పు మెత్తగా ఉడికే వరకు కాసేపు ఉడికించుకోండి. పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేయాలి. మనం పప్పు వండుకున్నప్పుడల్లా ఈ విధంగా మెంతాకును వేసి వండుకోవచ్చు. ఈ సీజన్లో మెంతాకు అనేది ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మనం అన్ని కర్రీస్లో వాడుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. మీరు దీన్ని రైస్లోకి, రోటీ, పుల్కా దేంట్లోకైనా కూడా తింటే చాలా రుచిగా ఉంటుంది. మనకు చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.